నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఎంతటి పెద్దవారున్నా సరే వదిలిపెట్టేదే లేదు, సమస్య లేదు, ఏకసభ్య కమిటీ వేస్తున్నాము, అంతు తేలుస్తాము అని చెప్పి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి తీరును ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. తిరుమల కల్తీ నెయ్యి కేసులో రోజుకొక ట్విస్ట్ చూస్తున్నాము. మరి ఈ రిపోర్ట్లో జంతు కొవ్వు లేదని ఉంది అని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో కూడా పలు సందేహాలు ఉన్నాయి చాలా మందికి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఏకసభ్య కమిటీని వేయడం, ఎంతటి వారున్నా సరే వదిలేదే లేదు అని ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పినటువంటి తీరుని ఏ విధంగా చూడాలి? ఇవాళ మీకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రెస్ మీట్ పెట్టడం గొప్ప కాదు, కూటమి కలిసి పెట్టింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మాధవ్ బీజేపీ తరఫున, లోకేష్, ఆనం గారు, పయ్యావుల కేశవ్ గారు, పార్థసారథి గారు, చాలామంది మంత్రులు. అంటే ఇది వైసీపీకి ఒక చెంపపెట్టు. ఎందుకు? కూటమి చాలా స్ట్రాంగ్గా ఉంది, కూటమి కలిసి ఉంది అని చెప్పటం. కల్తీ లడ్డు అంశం అలాగే ఉంటుంది, అది కాదు. అంటే ఇవాళ వాళ్ళు ఏ జనసేనని తెలుగుదేశాన్ని విడదీయాలనుకుంటున్నారో అది మీ వల్ల కాదు సుమా అని వాళ్ళ చెప్పటం జరిగింది. ఒకటి. రెండోది, అసలు కల్తీ నెయ్యే లేదు, కల్తీ జరగలేదు అని ఎవరన్నారు? వైసీపీ అందా? మరి అన్నాక జంతు కొవ్వు కలపలేదన్నారు సిటీ రిపోర్ట్ అని వాళ్ళే అన్నారా? అంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుకున్నారా? ఇవాళ సుబ్బారెడ్డి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? ఇప్పుడు ఆయన జంతు కొవ్వు కలవలేదు కానీ కల్తీ అయ్యింది అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడుగా, నోరు జారాడుగా, ఇలా జంతువుల కొవ్వు ఉంది అన్నట్టు మాట్లాడాడు. అంటే కంగారు పడు. సో ఎందుకు ఇన్ని రోజులు కూటమి మాట్లాడలేదు అని మీకు అనిపించవచ్చు. ఎందుకు మాట్లాడలేదు? సిట్ రిపోర్ట్ ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. మీకు అర్థమైందా? మొత్తం రిపోర్ట్ వస్తే మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా అని మనం పెట్టక్కర్లా. వాళ్ళ ప్రెస్ మీట్లో ఏముంటుంది? ఎవడు ఇండివిజువల్గా మాట్లాడు కదా. ఒకే స్క్రిప్ట్ని 10 మంది 10 సార్లు చెప్తారు అంతే. అంటే ఇవాళ మీరు ఒక అదేంటి ఆవు బ్రాహ్మడు కథ ఉంది చూడండి. ఆవును తోలుకెళ్తూ ఉంటే దొంగలు ఏం చేస్తారు? నలుగురు. ఫస్ట్ ఒక దొంగ వెళ్ళి ఇది ఆవు కాదు మేక అంటే బ్రాహ్మడు వాదిస్తాడు, అదేంటి ఇది ఆవు, నేను సంతలో కొనుక్కుని వెళ్తున్నానని. కొంచెం ముందుకు వెళ్ళాక రెండో దొంగ వెళ్తాడు. వెళ్ళి అదేంటి బాపనయ్య నువ్వు మేకను తీసుకెళ్తున్నావు ఏంటంటాడు. ఈయన కొద్దిగా సందేహం వస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మూడో వాడు అదే అంటాడు. నాలుగో వాడు అనేసి ఇచ్చి ఇదేంటి నేను ఆవును తీసుకెళ్లకుండా మేకను తీసుకెళ్తున్నాను వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ చందంగా ఉంది వీళ్ళు చేసే. కాబట్టి ఇప్పుడు ఇదేంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ తొందరపడిందని కూటమి తొందరపడక్కర్లే. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా కరెక్ట్ ఆధారాలతో చేస్తారు, అందుకని లేట్ అయింది. ఇప్పుడు కూడా ఒక డైలాగ్ ఉంది కదా, లేటుగా వచ్చిన లేటెస్ట్గా రావాలని. సో అట్లా వస్తారన్నమాట. అందుకని ఇవాళ అంటే మనందరం సందేహపడక్కర్లే, ఏంటి కూటమి ఏం మాట్లాడటం లేదు, ఎందుకని, ఏం జరిగింది. ఇవాళ క్లియర్గా మీకు అంటే సిట్ రిపోర్ట్ పూర్తిగా రాకపోయినా కొన్ని పాయింట్స్ ఏంటంటే 35వ పేజీలో కల్తీ జరిగిందని సిట్ రాసింది. తర్వాత 209 నుంచి 219వ పేజీ వరకు అందులో జంతు కొవ్వు ఉంది, ఈ పంది కొవ్వు ఉంది, వేప నూనె ఉంది అని తెలిసింది అన్నట్టుగా వచ్చింది. సో ఇదంతా మనకు పూర్తిగా బయటికి రావాలి, అందుకని వెయిటింగ్ అన్నమాట. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఎంతటి వాళ్ళున్నా వదిలిపెట్టాం, దీనికోసం ఒక ఏకసభ్య కమిటీ లాగా వేస్తామని చెప్పారు. చెప్పి ఇవాళ అసలు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు మీరు, ఎంత తప్పది. అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా చేశారు. హిందువుల చేత మీరు కల్తీ లడ్డు తినిపించారు, ఒకటి. రెండోది, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆయన ఏమన్నారు, ఒక అతను గతంలో 7 కొండలు కాదు 2 కొండలు అన్నారు, ఏమైందో మనం చూసామన్నారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు మీరు నమ్మరండి, కానీ నా నమ్మకాన్ని మీరు కాదనలేరు. ఇప్పుడు నేను నమ్ముతాను వెంకటేశ్వర స్వామిని, వెంకటేశ్వర స్వామికి మీరు అపచారం చేశారనుకుంటే, నేను అనుకున్నది బలంగా ఉంటే ఖచ్చితంగా అవతల వ్యక్తికి అది చెడు చేస్తుంది. ఏంటి, మీరు ఎదరవాళ్ళు చెడు కోరుకుంటారంటే తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. ఇప్పుడు ఏ మతమైనా అదే చెప్తుందిగా. ఇంకో డౌట్ ఏమొచ్చిందంటే ఇవాళ అందరికీ, వీళ్ళు హిందువులకి అంటే హిందువుల జనాభా పెరగకూడదని అది కూడా వచ్చింది.
వీళ్ళు కల్తీ నెయ్యి వాడారా, అంటే రసాయనాలతో కూడిన లడ్డూని ఇచ్చారా, అంటే మీకు అర్థమైందా నేను చెప్పింది? దానివల్ల మహిళలకు ఏమైనా ప్రాబ్లం వస్తుందా? ఈ యాంగిల్లో కూడా ఈ రసాయనాలని టెస్ట్ చేయించారు. క్రిస్టియన్స్ కుట్ర అంటే జగన్మోహన్ రెడ్డి వెనకాల ఏ విదేశీ క్రిస్టియన్ సంఘాలు ఉన్నాయి అనే ఒక డౌట్ కూడా వస్తుంది. ఇది ప్రజలందరికీ వస్తుంది, హిందువులందరికీ. కాబట్టి ఈ యాంగిల్లో కూడా దీన్ని పరిశోధన చేయించాలని అందరూ కోరుతున్నారు. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద కుట్ర అది. అంటే జనాభా పెరగకూడదంటే ఎంత దారుణం. ఒకవేళ నిజంగా అది ఉంటే మనకు తెలియదు ఇంటెన్షన్స్, అది తప్పైతే మంచిదే, అది కాదు అనుకుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. అంటే మనం చెప్పలేం కదా. ఇప్పుడు ఎన్ని రకాలు వస్తున్నాయో చూడండి. ఇప్పుడు మనం ఇవన్నీ ఊహించామా? ఇందులో జంతువుల కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు, ఇది లేదంటే 10 degrees లోపు కరిగిస్తే, ఇప్పుడు వీళ్ళు ఏ ల్యాబ్లో అయితే ఇచ్చారో అక్కడ అది కరిగిపోతుందిట, తెలియదుట. అంటే అంత సాఫిస్టికేటెడ్ ల్యాబ్ కాదనమాట. సో అందుకని మళ్ళీ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు కదా, మళ్ళీ దీని మీద విచారణ జరిపించాలి, వేరే అప్డేటెడ్ ల్యాబ్కి పంపించాలి. తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కూడా మొత్తం చెప్పుకొచ్చారు. వీళ్ళు ఎలాగా హిందువుల మీద దాడి చేశారంటే, హిందూ గుళ్ళ మీద రథం తగలబెట్టడం అంతర్వేది, తర్వాత కనకదుర్గమ్మ వెండి సింహాలు మాయమైపోతే కొడాలని ఏమన్నాడండి, విసిరేస్తాను డబ్బులు, మేము ఇంకోటి కొత్తది కొనిస్తామంటే, ఇప్పుడు నా తల్లిని చంపేసి నీకు ఇంకో తల్లిని తెచ్చిస్తానంటాడా ఎవడైనా? బుద్ధున్నవాడు అంటాడా? నా నమ్మకం అది కదా. అవును. అందుకని ఏమైంది ఇవాళ? కొడాలి నాని ఏమయ్యాడు ఇవాళ? ఎక్కడున్నాడు ఎవడికి తెలుసు? అందుకని మనం నోరు పడేసుకోకూడదు. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని చూసుకుని మీరు ఎగరకూడదు, అది నేను చెప్పేది. జగన్మోహన్ రెడ్డిని ఒక నేతగా చూడండి అంతవరకు. మీ పార్టీ అధ్యక్షుడు, ఓకే, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఇవాళ పులివెందుల ఎమ్మెల్యే, అంతవరకే. దానికోసం మీరు చొక్కాలు చింపేసుకుని మతం మారితే మారండి, అది మీ ఇష్టం, దాని గురించి కూడా నేను ప్రశ్నించను. కానీ వేరే మతం వాళ్ళని మీరు కించపరచకూడదు, వేరే మతాలకు సంబంధించిన వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు. కల్తీ నెయ్యి పెట్టి మీరు లడ్డూలు చేసి దాన్ని తినిపించి ఇన్ని రకాల కుట్రలు చేశారు, ఇంకా దీని వెనకాల ఇంకేమున్నాయో ఇవన్నీ కూడా బయటికి రావాలి. సో ఇవాళ మెయిన్గా కూటమి కలిసి ఉంది అనే ఒక సందేశాన్ని వీళ్ళు బలంగా వైసీపీకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి వినిపించడం జరిగింది. ఇంకొకటి మరీ ముఖ్యంగా, అంబటి రాంబాబు కాపు కాబట్టి కాపు కార్డు పెట్టుకుని, అంటే జగన్మోహన్ రెడ్డి కాపుల కోసం ఒక 7 గంటలు పాదయాత్ర చేసి పువ్వులు జల్లించుకుని, అంటే కాపు నేత అరెస్ట్ అయితే పువ్వులు జల్లించుకుని 7 గంటలు నువ్వు పాదయాత్ర చేస్తావా జగన్మోహన్ రెడ్డి అని నేను ఇవాళ అడుగుతున్నా. నీకు అర్థమైందా? నీ కోటరీలో ఉండే రెడ్లు ఎవడైనా అరెస్ట్ అయ్యాడా? నేను మిగతా రెడ్ల గురించి నేను మాట్లాడిన, రెడ్లు మంచివాళ్లే, కోటరీలో ఉండే రెడ్ల వరకే నేను మాట్లాడుతాను. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిన్నను గుంటూరు వెళ్ళటానికి కారణం, కాపు కులానికి చెందిన అంబటి రాంబాబు అరెస్ట్ అయితే ఈయన సంబరాలు చేసుకుంటూ పువ్వులు జల్లించుకుంటూ 7 గంటలు యాత్ర చేశాడా? ఇది కాపులు గుర్తుపెట్టుకోండి. అంటే కాపుల్ని విడదీసి, లేదు కాపులు అరెస్ట్ అయితే ఈయన సంతోషపడుతున్నాడా, రెడ్లు అరెస్ట్ అయితే ఈయన సంతోషపడ్డా, కోటరీలో ఉండే రెడ్డి ఎవడైనా అరెస్ట్ అయ్యాడా? ఇవాళ మనం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి అంబటి రాంబాబు ఆలోచించుకోవాలి. ఒక వల్లభనేని వంశీ ఏమయ్యాడు, ఒక కొడాలి నాని ఏమయ్యాడు, ఓ పోసాని ఏమయ్యాడు, కమ్మ కులానికి చెందిన వాళ్ళు. నెక్స్ట్ కాపుల వంత ముద్రగడ ఏమయ్యాడు, కూతుర్ని కూడా ఒక ప్రాపర్టీ అని ఈయన పంచని చేరి ఇవాళ ఒక దిక్కులేని వాళ్ళలాగా ఆయన ఉన్నాడు. అటు కాపులకి కాకుండా ఇటు రెడ్లకి కాకుండా మళ్ళీ అసలు ఇప్పుడు ఏంటి ఆయన ఫ్యూచర్ ఏముంది? ఏమీ లేదు. కాబట్టి ఇవన్నీ అంబటి రాంబాబు ఆలోచించుకోవాలి. తర్వాత జోగి రమేష్ కూడా ఆలోచించుకోవాలి, జోగి రమేష్ భార్య కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారని జోగి రమేష్ భార్య చదివేసి, వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారని అంబటి రాంబాబు కూతురు చదివేసి మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని మనం చెప్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా మీకు గుర్తుందా, మిర్చి యార్డ్కి వెళ్తే 30,000 పోయింది, సెల్ ఫోన్స్ పోయాయి. అందుకని నిన్న పాపం అంబటి రాంబాబు గారి ఇంట్లో 70 తులాల బంగారం, అన్నీ 2 కిలోల వెండి పోయిందని అంటున్నారు. అందులో రేట్లు ఫ్లక్చువేట్ అవుతున్నాయి. అందుకే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి వస్తారంటే సంబరాలు చేసుకోకండి, అంతకంటే ఆయన నమ్మకండి. మీరు భద్రం, వస్తువులు ఎలాగ భద్రంగా ఉండవు, కనీసం మీరైనా భద్రంగా ఉండండి. మీరు ఆయన చెప్పాడని మీరు సంబరపడిపోయి అబ్బో మా కులాన్ని ఏదో ఉద్ధరిస్తాడని అనుకోకండి. ఆయన ఎవరిని ఉద్ధరించడు, ఆయన ఉద్ధరించుకుంటాడు. అది జగన్మోహన్ రెడ్డి నైజం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం.